స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనము వెనక్కి పడ్డాము, ఇది వెళుతూ ఉన్నప్పుడు ముందుకు పడ్డాము. ఇక్కడ ఏదైనా ఫిజిక్స్ ఉందంటారా? ఈ క్వశ్చన్ని చదువుతానండి. వాట్ ఈస్ ద ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా? సో దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం దీన్ని స్టార్ట్ చేద్దాము. మీరు బస్సు ఎక్కి ఉన్నారు, డ్రైవర్ సాబ్ వచ్చి ఒక్కసారిగా బండిని స్టార్ట్ చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఒకసారిగా మనం వెనక్కి పడతాం. మనము రెస్ట్ కండిషన్లో ఉన్నాము, రెస్ట్ కండిషన్లో ఉండగా ఒక్కసారిగా మూమెంట్ ఇచ్చి ముందుకు పంపించాలని ప్రయత్నించాడు, అప్పుడు మనం వెనక్కి వెళ్ళాము. అలా కాకుండా రెండో కండిషన్ చూద్దాము. బస్సు సర్టెన్ వెలాసిటీతో మంచి స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు డ్రైవర్ సాబ్ ఏం చేశారంటే సడన్గా బ్రేక్ తొక్కారు. బ్రేక్ తొక్కగానే మనం ఏం చేస్తాము? ఇలాగా ముందుకు వెళ్తాము. అంటే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనము వెనక్కి పడ్డాము, ఇది వెళుతూ ఉన్నప్పుడు ముందుకు పడ్డాము. ఇక్కడ ఏదైనా ఫిజిక్స్ ఉందంటారా? ఎస్, ఈ క్వశ్చనే ఉంది. ఇనర్షియా ఏంటి? ఇనర్షియా అంటే తను ఉన్న స్థానంలో, ఒక ఆబ్జెక్టు తను ఉన్న స్థానంలో ఉండటానికే ఇష్టపడుతుంది, కొత్త పొజిషన్కి వెళ్ళటానికి ఇష్టపడదు. దీన్నే ఇనర్షియాగా చెప్తారు. అంటే రెస్ట్లో ఉంటే రెస్ట్లో ఉండడానికే ఆబ్జెక్టు ఇష్టపడుతూ ఉంటుందన్నమాట, దాన్ని ఇనర్షియా అంటారు. లేదా మోషన్లో ఉంటే మోషన్లో ఉండడానికే ఇష్టపడుతుందన్నమాట. న్యూ పొజిషన్కి వెళ్ళడానికి, అంటే న్యూ చేంజ్ని ఒప్పుకోదనమాట. ఆ ప్రాపర్టీని ఇనర్షియాగా చెబుతారు. అంటే ఇందులో మనం చెప్పుకున్నాం కదండి, ఈయన రెస్ట్లో ఉండడం, ఇలా మనం స్ట్రైట్గా నుంచునే ఉంటాము. స్టార్ట్ చేయగానే ఒకసారిగా బండి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. బండి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే, బండి ముందుకు వెళుతూ ఉంటే మనం వెనక్కి వెళ్తున్నాం అంటే ఇనీషియల్గా అంతకుముందు మనము రెస్ట్లో ఆ పొజిషన్లో ఉన్నాము, అంటే వెనక్కి వెళుతూ ఉంటాం అనమాట. కొత్త పొజిషన్ వెళ్ళడానికే ఇష్టపడం, దాన్ని ఇనర్షియా చెప్తాం. అదేవిధంగా ఫాస్ట్గా మూవ్ అయి వెళుతున్నాం కదా, వెళుతున్నప్పుడు ఏం జరిగింది? అంటే బస్సు యొక్క వెలాసిటీ మన బాడీ యొక్క వెలాసిటీ రెండు ఒకటే అయింది. బస్సు ఏంటి? సడన్గా ఆపినప్పుడు మనం ముందుకు వెళుతూ ఉన్నాం కదా, ముందుకు వెళ్ళే వెలాసిటీకి అలవాటు పడిపోయి రెస్ట్ కండిషన్లో రావడానికి ఇష్టపడక న్యూ పొజిషన్కి వెళ్ళడానికి ఇష్టం లేక ముందుకు వెళ్తుంది, దాన్ని ఇనర్షియాగా చెప్తారు. దీన్ని ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం దీన్ని కరెక్ట్ చేద్దాం రండి. వాట్ ఈస్ ద ఇనర్షియా? ఇనర్షియా అంటే ఏంటి? వాట్ గివ్స్ ది మెజర్ ఆఫ్ ఇనర్షియా కూడా మనం మాట్లాడుకుందాం. ఇనర్షియా ఈజ్ అన్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ది బాడీ. అదొక ప్రాపర్టీ ఆఫ్ ది బాడీ బై విచ్ ఇట్ రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్. రెసిస్ట్ చేస్తుందనమాట. దాని యొక్క పొజిషన్ని చేంజ్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. సో మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అనే ఈ పాయింట్ని మరింత ఈజీగా మనం మాట్లాడుకుందాం. ఒక సైకిల్ ఉందండి, ఆ సైకిల్ని మనము ఈజీగా మనం తోసేయగలుగుతాము. అలా కాకుండా పెద్ద లారీ ఉంది, పెద్ద లారీకి మనము తోయాలి అంటే కొంచెం ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది, కొంచెం తోయడం కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. అంటే మాసు ఎంతైతే ఉందో, మాసు పెరిగితే ఇనర్షియా కూడా పెరుగుతుంది, మాస్ తగ్గితే ఇనర్షియా కూడా తగ్గుతుంది. సైకిల్ని మనం ఈజీగా మనము దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేయగలుగుతాము. అలా కాకుండా మాస్ ఎక్కువైనటువంటి పెద్ద లారీ ఉంది కదండి, సో మాస్ ఎక్కువైంది, దానికి ఎనర్జీ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని ఈ క్వశ్చన్ని ఈజీగా మనం రాసేయచ్చు. థ్యాంక్ యూ.